హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో ఫస్ట్ డే ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉందనేది చూద్దాము. సో దీనికంటే ముందుగా ఎఫ్ఐఆర్ ఎఫెక్ట్, అక్రమ సంబంధాల ఎఫెక్ట్ ఏమన్నా ఒక కంటెస్టెంట్ మీద పడుతుందా? మనం చూస్తున్నాం వార్తల్లో ఒక బిగ్ బాస్కి సంబంధించిన ఒక అమ్మాయి ఎఫ్ఐఆర్, ఇంకొక అమ్మాయి సేమ్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి ఆధారాలతో సహా, అంటే వీడియో ఫుటేజ్ కూడా, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇస్తూ ఉంది. నైట్ అనుకొచ్చి తెల్లారుజాము 4 గంటలకు వెళ్ళిపోతుందని చెప్పేసి. మరి అసలే ఓటింగ్ తక్కువగా ఉన్న ఆ అమ్మాయికి ఈ ఎఫ్ఐఆర్ ఎఫెక్ట్ ఏమైనా పడి బయటికి పోయే ఛాన్స్ ఉందా? దానివల్ల ఇంకో కంటెస్టెంట్, మీరు పంపించాలనుకున్న కంటెస్టెంట్ సేవ్ అవుతుందా అనేది కామెంట్ చేయండి. ఇక ఓటింగ్ రిజల్ట్ విషయానికి వస్తే, ఇంతకుముందు బాగా తక్కువగా ఉన్న ఒక కంటెస్టెంట్ ఫ్లోరా షైని ఇప్పుడు టాప్లో ఉంది. ఎందుకంటే ఈసారి అంత నామినేషన్లో వీక్ కంటెస్టెంట్సే ఉన్నారు. సో ఫ్లోరా షైని ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో రాము రాథోడ్, థర్డ్ ప్లేస్లో హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. ఇక ఫోర్త్ ప్లేస్లో రీతూ చౌదరి ఉంది. ఫోర్త్ ప్లేస్లో రీతూ చౌదరి. ఫిఫ్త్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ పడాలా. సిక్స్త్ ప్లేస్లో ప్రియా శెట్టిని చాలామంది పంపించాలి అనుకుంటున్నారు. మరి ఈ ప్రియా శెట్టినే ఈసారి పంపిస్తారా, లేకపోతే ఎఫ్ఐఆర్ ఎఫెక్ట్ వల్ల ఎవరైతే ఆ ఎఫ్ఐఆర్ ఎఫెక్ట్ న్యూస్ వస్తుందో ఆ అమ్మాయిని పంపిస్తారా? ఎవరిని పంపించాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.